భరతమాత మహాహారతి కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. బాణాసంచా కాల్చుతుండగా హుస్సేన్ సాగర్లో ఉన్న బోట్లకు మంటలంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 2 బోట్లకు మంటలంటుకున్నాయి. ఈ ప్రమాదంలో బోట్లో ఉన్న పలువురికి కూడా గాయాలైనట్టు తెలుస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ సిద్ధంగా ఉన్నారు. నుమాన్, అసలు ఈ మంటలు ఏ విధంగా వ్యాపించాయి? అదేవిధంగా బోట్లో ఉన్న వారికి కూడా పలువురు గాయాలైనట్టు తెలుస్తుంది. ఏంటి వారి పరిస్థితి? శంకర్, ఏదైతే నెక్లెస్ రోడ్ లో ఉన్నటువంటి ఏదైతే పీపుల్స్ ప్లాజా గ్రౌండ్ లో భరతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భరతమాత మహాహారతి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉంటారు. సో ఇందులో భాగంగా ఏదైతే బాణాసంచా పేలులలో మాత్రం అపశృతి నెలకొందని చెప్పవచ్చు. సో హుస్సేన్ సాగర్ లో పూర్తిగా 2 బోట్లు దగ్ధమైనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ బాణాసంచా అంతా కూడా అంటే కార్యక్రమం ఈవెంట్ జరుగుతున్నటువంటి క్రమంలో సో ప్రతి ఏడాది కూడా అక్కడ ఏదైతే బోట్ లో ఉండి బాణాసంచా పేలుళ్లు చేస్తూ ఉంటారు. సో ఒక్కసారిగా ఇటు మంటలు వ్యాపించడంతో పూర్తిగా 2 బోట్లు కూడా కాలి బూడిదైనటువంటి పరిస్థితి. ఇందులో మాత్రం ప్రస్తుతం ఒక 4గురికి మాత్రము గాయాలైనట్లు తెలుస్తుంది. 2 కళ్లకు గాయాలు అవ్వడంతో వెంటనే వారిని సరోజిని ఆసుపత్రికి తరలించారు. మరో 3గురిని గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది అంతా కూడా అక్కడికి చేరుకున్నారు. మంటలు అయితే ప్రస్తుతం ఆర్పుతున్నటువంటి పరిస్థితి. సో ఏదైతే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా దట్టమైనటువంటి పొగంతా కూడా అలుముకున్నటువంటి పరిస్థితి. ఆ మంటలను చూసి అక్కడటువంటి ప్రోగ్రామ్ కు వచ్చినటువంటి వందలాది మంది వీక్షకులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా పరుగులు తీసినటువంటి పరిస్థితి. కాసేపు అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి కూడా తెలియనటువంటి గందరగోళ పరిస్థితి అంతా కూడా పీపుల్స్ ప్లాజా వద్ద నెలకొన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. భరతమాత మహాహారతి కార్యక్రమంలో భాగంగా ఏదైతే ఏర్పాటు చేసినటువంటి బాణాసంచా పేలుళ్ల వల్ల ఇదంతా కూడా జరిగినట్లు ప్రస్తుతం అయితే పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఫైర్ సేఫ్టీ అధికారులు, ఫైర్ సిబ్బంది అంతా కూడా 2 బోట్లను కూడా మంటలు ఆర్పుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాదాపు 4 ఫైర్ ఇంజన్లు ప్రస్తుతం అక్కడికి తీసుకొచ్చారు. మొత్తం కూడా 2 బోట్లలో ఉన్నటువంటి మంటలను అదుపు చేశారు. సో బాణాసంచా పేలుస్తున్నటువంటి క్రమంలో లోపల 4గురు ఉన్నట్లు తెలుస్తుంది. సో వెంటనే ఆ మంటలు వచ్చిన వెంటనే వారు అందులోకి హుస్సేన్ సాగర్ నీళ్ళలోకి దూకినట్లు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. సో ప్రస్తుతం మాత్రం 2 కళ్లకు తీవ్ర గాయాలవడంతో వారిని సరోజిని ఆసుపత్రికి తరలించారు. మరో 3గురిని మాత్రం గాంధీ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ అపశృతితో ఒక్కసారిగా ఇటు వీకెండ్ కూడా కావడంతో ఇటు హుస్సేన్ సాగర్ కానివ్వండి, ట్యాంక్ బండ్, ఇటు నెక్లెస్ రోడ్ మార్గాల్లో వచ్చేటటువంటి సందర్శకులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డటువంటి పరిస్థితి ప్రస్తుతం అక్కడ నెలకొందని చెప్పొచ్చు. అయితే నుమాన్, అంటే బోట్ లో ఉన్న పలువురికి గాయాలైన అంటే బోటింగ్ జరుగుతున్నప్పుడు, వాటర్ లో బోటింగ్ జరిగినప్పుడు ఈ జరిగింది అనుకోవచ్చు ఈ ఘటన. ఏదైతే ఆ 2 బోట్లను బాణాసంచాతో అక్కడ పెట్టారు. సో బాణాసంచా పేల్చడం కోసము ఏదైతే ఓవైపు కార్యక్రమం జరుగుతుంది, సైమల్టేనియస్ గా బాణాసంచా పేల్చడం కోసము ఆ బోటింగ్ నుంచి చేస్తే ఒక వ్యూ పాయింట్ బాగా కనిపిస్తుంది. సో ఎలాంటి కార్యక్రమం చేసినా కూడా ఆ బోటింగ్ ని ఏర్పాటు చేసి బోటింగ్ నుంచే బాణాసంచా పేలుస్తుంటారు. సో ఇందులో భాగంగానే ఆ కార్యక్రమం వైపు జరుగుతుంది. కేంద్ర మంత్రులు, దాంతో పాటు వివిఐపీలు కూడా ఉన్నారు. ఆ కార్యక్రమం స్టేజ్ మీద జరుగుతున్నటువంటి క్రమంలో సో ఈ బోట్ నుంచి టపాసులు పేలుస్తున్న క్రమంలో అక్కడ ఏదైతే నిప్పు రాసుకున్నట్లు తెలుస్తుంది. సో మొత్తం ఉడ్డుతో కూడుకున్నటువంటి బోట్లు కాబట్టి ఒక్కసారిగా ఆ మంట అంతా కూడా బోట్లకు వ్యాపించిందని కూడా ప్రస్తుతం అయితే ప్రాథమికంగా నిర్ధారించారు. సో ఆ బోట్లు 2 బోట్లు కూడా పూర్తిగా కాలిపోయాయి. సో ఒక బోట్ లో ఉన్నటువంటి వారు మాత్రం వెంటనే అందులో ఉన్నటువంటి దాదాపు వేలాది రూపాయలైనటువంటి బాణాసంచా అంతా కూడా ఒక్కసారిగా పేలులు జరగడంతో మొత్తం కూడా దట్టమైనటువంటి మంటలైతే వ్యాపించాయి. ఓవైపు పక్కనే ఉన్నటువంటి టూరిజం కి సంబంధించినటువంటి బోట్లు కూడా ఆ సమీపంలో పక్కనే జరుగుతుంది, స్టీమింగ్ జరుగుతుంది. సో వెంటనే ఆ మంటలు చూసి వెంటనే అక్కడ ఉన్నటువంటి రౌండ్ లో ఉన్నటువంటి మిగతా బోట్లను కూడా అక్కడ నుంచి వెంటనే పంపించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది అయితే పూర్తిగా మంటలను అయితే ఆర్పుతున్నారు. దట్టంగా పొగ కూడా కమ్ముకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం 4 ఫైర్ ఇంజన్లు అక్కడ తీసుకొచ్చారు. 4 ఫైర్ ఇంజన్ల సహాయంతో ప్రస్తుతం మంటలను అయితే అదుపు చేస్తున్నారు. వచ్చినటువంటి సందర్శకులు కూడా ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు తీసినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు అక్కడ చాలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. సో ఈ దాదాపు ఎన్నో ఏళ్ళుగా కార్యక్రమం జరుగుతుంది. ప్రతిసారి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంటారు. రిపబ్లిక్ డే సందర్భంగా సో భారతమాత మహాహారతి అనే కార్యక్రమాన్ని హుస్సేన్ సాగర్ వేదికగా నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ అయితే జరగలేదు. తొలిసారిగా అపశృతి అయితే నెలకొంది. ప్రస్తుతం మాత్రం దాదాపు ఒక 4గురికి అయితే గాయాలైనట్లు తెలుస్తుంది. వారందరినీ కూడా వెంటనే ఆసుపత్రికి తరలించి ఆ 4గురు కూడా బోట్ లో ఉన్నటువంటి వారు. సో ఒక్కసారిగా మంటలు రావడంతో వారు ఆ బోట్ లో నుంచి వాటర్ లోకి దూకి వెంటనే వాళ్ళు వచ్చినటువంటి పరిస్థితి. సో వారికి కొంత తక్కువగానే గాయాలయ్యాయని తెలుస్తుంది. బట్ ఒక 2కి మాత్రం పూర్తిగా కళ్లకు గాయాలు అవ్వడంతో వారిని సరోజిని ఆసుపత్రికి అయితే తరలించినట్లు తెలుస్తుంది. శంకరి, రైట్. థ్యాంక్ యూ నుమాన్. చెట్టు
మరి ఏమైనా మనుషులు